హాయ్ అండి. మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను వచ్చేసాను ఈరోజు ఒక కొత్త రెసిపీ తీసుకొని. ఈరోజు రెసిపీలో మీతో ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను కుకుంబర్ చియా సీడ్స్ రైతా అండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు నేను కీర దోసకాయ చియా సీడ్స్ వేసి నేను ఈ రైతాని నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. కుకుంబర్ చియా సీడ్స్ రాయితా ప్రిపేర్ చేయడానికి ఆల్రెడీ ఇక్కడ కీర దోసకాయని నీట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కిందకి నేను కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇంకా ఇక్కడ కొత్తిమీరని కూడా నీట్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ యాపిల్ ముక్కలు ఉంటాయి కదా, యాపిల్ ముక్కలను కూడా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా తాలింపు ఇక్కడ చూపెడుతున్నాను. తాలింపులోకి ఇక్కడ ఆవాలు, పల్లీలు, ఇంకా పచ్చిమిరపకాయలు, ఇంకా కరివేపాకు అండి. ఇంకా ఫ్రెష్ పెరుగు ఉంటుంది కదా, ఫ్రెష్ పెరుగు తీసుకున్నాను. ఇంకా చియా సీడ్స్ని ఏంటంటే ఒక 4 అవర్స్ కోసం చియా సీడ్స్ని వాటర్లో మంచిగా నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఇక్కడ సపరేట్ బౌల్లో నేను పెరుగు తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టుకున్న చియా సీడ్స్ని దీంట్లో వేసుకుందాం. మీరు కూడా ఏంటంటే 5 to 6 అవర్స్ ముందే చియా సీడ్స్ని నానబెట్టుకుంటే చియా సీడ్స్ మంచిగా నానిపోతాయండి. ఇప్పుడు చూసారు కదా, నానబెట్టుకున్న చియా సీడ్స్ నేను ఇప్పుడు పెరుగులో ఇక్కడ వేసాను. చియా సీడ్స్ మన దగ్గర నానిపోయి ఉంటాయి కదండి. ఈ రాయితా ప్రిపేర్ చేయడానికి 30 మినిట్స్ లోపే మీరు ఈ రాయితా, హెల్దీ రాయితాని మీరు ప్రిపేర్ చేసుకొని మార్నింగ్ పూట మీరు తినచ్చేయండి. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు నేను చియా సీడ్స్ వేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు కీర దోసకాయ ముక్కలు ఉంటాయి కదా, కుకుంబర్ పీసెస్ని దీంట్లో నేను వేస్తున్నాను. ఇంకా యాపిల్ ముక్కలను కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను కదండి. కీర దోసకాయ ఇంకా యాపిల్ ముక్కల్ని దీంట్లో వేసాను, కుకుంబర్ ఇంకా యాపిల్ వేసి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మీకు కొత్తిమీర చూపెట్టాను కదా ప్లేట్లో, ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర కూడా వేసుకుందాము. ఇప్పుడు చూసారు కదా, ఈ పెరుగులో నేను ఇప్పుడు వేసింది చియా సీడ్స్ వేసానండి. కుకుంబర్ ఉంటుంది కదా, కీర దోసకాయ, యాపిల్ ముక్కలు, ఇంకా కొత్తిమీర వేసి దీన్ని ఇప్పుడు మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందాము. ఇప్పుడు ఇవన్నీ మనం స్పూన్తో మంచిగా కలుపుకుందామండి. చూసారు కదా, ఇవన్నీ మంచిగా ఇక్కడ కలిసిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో ఏంటంటే సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ వేసుకుందాం. ఉప్పు ఏంటంటే మన రుచికి తగ్గట్టు తక్కువ ఎక్కువ మనం చేసుకోవచ్చండి. మన రుచికి తగ్గట్టు ఉప్పు వేసిన తర్వాత దీన్ని ఇప్పుడు మంచిగా మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకుందామండి. చూసారు కదా, ఇవన్నీ కొద్దిగా మంచిగా ఇక్కడ మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో దీంట్లో తాలింపు వేసుకుందాం. తాలింపు మీకు చూపెట్టాను కదండి, పల్లీలు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, ఇంకా కరివేపాకు అండి. ఇప్పుడు మనం దీంట్లో తాలింపు వేసుకుందాము. ఇప్పుడు ఈ కుకుంబర్ చియా సీడ్స్ రాయితాలో మనం తాలింపు వేసుకుందామండి. మీకు చూపెట్టాను కదా ప్లేట్లో ఆల్రెడీ పల్లీలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, ఆ తాలింపు నేను దీంట్లో వేసాను. పల్లీలు ఏంటంటే ఈ కుకుంబర్ చియా సీడ్స్ రాయితా మనం తినేటప్పుడు మధ్య మధ్యలో క్రంచీగా పల్లీల టేస్ట్ చాలా బాగుంటుందండి. డెఫినెట్లీ మీరు కూడా ఒకసారి ఈ కుకుంబర్ చియా సీడ్స్ రాయితాని ఒకసారి ట్రై చేయండి. తాలింపు వేసి మంచిగా కలిపిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో నేను దీంట్లో కొద్దిగా చాట్ మసాలా ఉంటుంది కదా, కొద్దిగా చాట్ మసాలాని నేను ఇక్కడ వేసానండి. చాట్ మసాలా వేసిన తర్వాత కలిపి మీకు ఇక్కడ నేను ప్లేటింగ్ చేసి చూపెడుతున్నానండి. చాలా సింపుల్గా, చాలా హెల్తీగా ఈ కుకుంబర్ చియా సీడ్స్ రాయితా ఇక్కడ రెడీ అయిపోయింది. డెఫినెట్లీ మీరు కూడా ఒకసారి ఈ కీరా దోసకాయ చియా సీడ్స్ రాయితాని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ ఈ కుకుంబర్ చియా సీడ్స్ రాయితా రెసిపీ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేయండి. సరేనండి, మళ్ళీ కలుద్దాం మనం లాంగ్ వీడియోలో ఇంకా మినీ బ్లాగ్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ కోసం అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.